అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ మలక్పేట్లో వివాహిత అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. భార్య గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన భర్త కనీసం బంధువులు కూడా రాకముందే మృతదేహంతో ఊరెళ్లే ప్రయత్నం చేయడం అందరిలో అనుమానాలు రేకెత్తించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అడ్డుకున్నారు. గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన అతని భార్య శరీరంపై గాయాలు కనిపించడంతో కేసు మిస్టరీగా మారింది. ఈమె పేరు సింగం శిరీష. చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకోవడంతో ఓ ప్రొఫెసర్ చేరదీసి ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఈ క్రమంలో శిరీషకు తన స్నేహితురాలి అన్న వినయ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 9 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున శిరీష అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి శిరీషకు గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని శిరీష అక్కకు ఫోన్ చేసి చెప్పాడు భర్త వినయ్. శిరీష చనిపోయిందని తెలియగానే షాక్ కి గురైన ఆమె బంధువులు వెంటనే ఆస్పత్రికి బయలుదేరారు. అయితే శిరీష కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకోకముందే మృతదేహాన్ని సొంత గ్రామమైన శ్రీశైలం తరలించే ప్రయత్నం చేశాడు భర్త వినయ్. ఇది తెలుసుకున్న శిరీష బంధువులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శిరీష మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా అంబులెన్స్ ను అడ్డగించి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలు గమనించిన కుటుంబ సభ్యులు భర్తే హత్య చేశాడంటూ ఆరోపిస్తూ మలక్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చెల్లిని భర్తే చిత్రహింసలు పెట్టి చంపేశాడని శిరీష సోదరి ఆరోపిస్తోంది. తాగి వచ్చి తనను వేధించేవాడంటూ తన బాధను చెప్పుకుని ఏడ్చేదని చెప్పింది. కన్న కూతుర్ని కూడా దూరంగా ఉంచి చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు చేసింది. అనుమానం ఎక్కువ ఆవిడ మీద. తాగుతాడు, టార్చర్ బాగా పెడతారు. ఆ అమ్మాయి చెప్పుకోలేని కూడా కొన్ని నాకు సరిగ్గా చెప్పలేదు, కానీ రోజు తాగొస్తాం నిజమే, ఆమెకు టార్చర్ పెడతాం కూడా నిజమే. ఆ అమ్మాయిని అయితే ఆయనే కొట్టి చంపేశాడు. అతను చంపకోకుండా అయితే అంత దొంగతనంగా అయితే తీసుకెళ్లాల్సిన పని ఉంది ఆయనకి. మాకు ఏమని చెప్పిందంటే అతను ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని కూడా చెప్పలేదు, కడచూపు చూసుకుంటాకి రండి అని చెప్పింది. కడచూపు ఏంటి, చనిపోయిందని అంటేనే వస్తాం కదా మేము. వాళ్ళ కిందట కూడా అండి ఇలాగే టార్చర్ పెడితే నా దగ్గరకు వచ్చేయమన్నా, రమ్మంటే వస్తానని అంటే నేను వాళ్ళని టికెట్ బుక్ చేయమంటే మా చెల్లి వాళ్ళ ఆయన అన్నాడంట మీ అక్కలిద్దరు వాళ్ళంతా చూస్తానన్నాడు అని ఫోన్ చేస్తే నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మా చెల్లిని నేను తీసుకెళ్తానండి, నేను పెంచుకుంటాను, నాకు భర్త లేడు, నాకు బిడ్డ లెక్క చూసుకుంటాను, నాకు ఒక కొడుకున్నాడు, మీ ఇద్దరిని నేను చాదుకుంటానని చెప్పి రమ్మన్నా. వస్తానని బయలుదేరిన దాన్ని కూడా వాళ్ళు చంపుతాకి టార్గెట్ పెట్టుకున్నారండి. అందుకే తనని నా దగ్గరకు కూడా పంపించలేదు. నాను ఆనూపను చూసుకున్నారు. ఒక 5 నెలలు ఆగాము మేము. సర్దుగా బాగానే ఉన్నారేమో అనుకున్నాం, కానీ తాగొస్తామే టార్చర్ పెడతామేనంట. సరిగ్గా మాట్లాడతాం కుదరట్లేదు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శ్రీశైలం దగ్గర ఉంచుతున్నారు. ఈ అమ్మాయిని చంపుతాకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తల్లికి కూడా అలవాటు అవ్వనివ్వలేదు. వాళ్ళు అత్త మామల దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతాం కూడా ఆ అమ్మాయికి తెలియదు. మా చెల్లిని చంపింది వాళ్ళేనండి. మరోవైపు శిరీష బంధువులు చేస్తున్న ఆరోపణలపై ఆమె భర్త వినయ్ స్పందించారు. తన భార్యను మంచిగా చూసుకున్నానని, ఏనాడు తనపై చెయ్యి కూడా చేసుకోలేదన్నాడు. శిరీషను తామే చంపినట్లు నిరూపిస్తే ఏ శిక్ష వేసినా అనుభవిస్తానని వినయ్ అతని సోదరి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఓపెన్ ఛాలెంజ్ మాది తప్పుండి మేము ఇది చేసిన వాళ్ళం అయితే నేనే పెళ్లి చేసింది, నేనే చూసింది. ఆమె నా ఫ్రెండే, 14 years నాకు పరిచయం. పెళ్లి 9 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఎట్లాంటి గొడవ లేదు, ఏమి లేదు. సడన్ డెత్. అంటే చనిపోక ముందు 2 రోజుల ముందు వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి భర్త నన్ను వేధిస్తున్నాడు, మద్యం దాగి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ కుటుంబంకి చెప్పిందని వాళ్ళు చెప్పారు. కాల్ లిస్ట్ తీసి మొత్తం చేపించండి, మేము ఓకే దాన్ని. నేను ఈ రోజు చేసిన అనేది వాళ్ళని చూడమనండి, మాట్లాడదాం మేడం. ఏది ఏమైనప్పటికీ శిరీష డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది. ఇది నిజంగా గుండెపోటా లేక భర్తపోట అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.